హాయ్ పూకీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్కిటప్ప. పూకీస్, మీకు సంగతి చెప్తాను. చెప్పు. అఫైర్ పెట్టుకున్నాడు మనిషే కాదు, అసలు మగాడే కాదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఏంటి ఇది నేను చెప్తున్నాను అనుకున్నారా? కాదు, కేరళ స్టేట్ మినిస్టర్ కేబీ గణేష్ కుమార్ గారు ఈ మాట చెప్పారు. అసలు ఈ మాట ఏ సందర్భంలో చెప్పారు తెలుసా? ఒక రోజు తన వైఫ్ లేని టైంలో తన ఇంటికి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు అనమాట. తనతో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ టైం అనుకోకుండా తన భార్య ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇది చూసి షాక్ అయింది. షాక్ అయ్యి అరే స్వామి ఏంద్రా ఇదని అడిగింది అనమాట. అడిగితే వాడు కాసేపు వాళ్ళిద్దరి మధ్య బాగా కొంచెం గొడవ జరిగింది అనమాట. గొడవ జరిగిన తర్వాత తను మాట అన్నాడు. ఈ గొడవలో ఆమె వచ్చినామో వెళ్ళిపోయింది, పారిపోయింది అనమాట. ఆయన మాట అన్నాడు ఈ టైంలో. ఏమన్నాడంటే అసలు అఫైర్ పెట్టుకున్నాడు మగాడే కాదు, అసలు మనిషే కాదు అని అన్నాడు అనమాట. సో నాకు ఆల్రెడీ 5,000 అఫైర్లు ఉన్నాయి, ఇది పెద్ద జుజుబి అని చెప్పి అన్నాడు. సో ఆమె అతని మీద కేసు పెట్టింది. కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కేబీ గణేష్ కుమార్ గారికి ఇది ఫస్ట్ టైం ఏం కాదు. 1994లో మాధవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో 2013 దాకా కాపురం చేశాడు. సో ఆమె కూడా ఇతని మీద వివాహేతర సంబంధం ఉందని చెప్పి కేసు పెట్టి ఆ టైంలో తనకున్న పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత 2014లో బిందు మీనన్ని పెళ్లి చేసుకున్నాడు. కేబీ గణేష్ కుమార్ గారు కేరళ కాంగ్రెస్ బి అనే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అనమాట. ఆ సొంత నాన్న ఆ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీలోనే ఇతను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇంకా కేబీ గణేష్ కుమార్ గురించి చెప్పాలంటే ఈయన ఒక ఆర్టిస్ట్ అనమాట. చాలా సినిమాలు, దాదాపు 100కు పైగా మలయాళ సినిమాలో యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత 2001లో కొల్లం జిల్లా పతనాపురం నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరుసగా పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చాడనమాట. ఈయన అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశాడు. ప్రజెంట్ వచ్చేసి రవాణా శాఖ మంత్రిగా వర్క్ చేస్తున్నాడు అనమాట. ఈ టైంలోనే ఈయన ఈ వివాదంలో చిక్కుకున్నాడు. సో ఇది ఎలా ఉంటే ఇది అసలు కొత్త ఏం కాదు. బేసిక్గా సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ పార్టీలో కావచ్చు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అంతెందుకు రీసెంట్గానే మన టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి కూడా ఇలాంటి వివాదంలో చిక్కున్నాడు. తన భార్య తనకి డైవర్స్ అప్లై చేసింది అనమాట. నాకు విడాకులు కావాలి, తన నుంచి తనకి వేరే వాళ్ళతో అఫైర్ ఉందని చెప్పి అప్లై చేసింది. ఆ తర్వాత ఇది ఎవరితో అని చెప్పి సెర్చ్ చేశారు. ఎక్కడో చోట బయటపడింది అనమాట. ఎవరో కాదు, త్రిష. నాకు పెట్టు అడ్రస్, పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొరక ఎవడరా నువ్వు? త్రిషతో ఇలా అఫైర్ ఉన్నట్టు బయటపడింది. అది పోతే మన పవిత్ర లోకేష్ గురించి మీ అందరికి తెలిసిందనమాట. పవిత్ర లోకేష్ నరేష్ గారు ఒక హోటల్లో ఉండటం, తన భార్య రెడ్ హ్యాండెడ్గా పెట్టుకొని చెప్పులతో కొట్టబోవటం, అదంతా పెద్ద సీన్ అయింది. అయినా వాళ్ళ నుంచి తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయి తన భార్యకి విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ని నరేష్ గారు పెళ్లి చేసుకున్నారు. దివ్యాల మాధురి దువ్వాడ శ్రీనివాస్ అఫైర్ పెట్టుకోవడం ఇలా చర్చనీయాంశంగా మారింది. దివ్యాల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ రెడ్ హ్యాండెడ్ పట్టుకొని అది పెద్ద రచ్చరచ్చ అయింది. మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయిందనమాట. సో ఇలా రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఎంత బాధ్యతాపరమైన పదవుల్లో ఉన్నప్పుడు ఎలాంటి దొరికితే ఎంత పరువు పోద్ది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కేవీ గణేష్ మాత్రం నేను 5,000 మంది అఫైర్ పెట్టుకున్నాను, అఫైర్ పెట్టుకున్నాడు మగాడే కాదు, అసలు మనిషే కాదని చెప్పి తన భార్యతో స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.